పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగ్గారెడ్డి. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికలపై నో కామెంట్ అన్నారు. తాను కూడా పార్టీ మారి వచ్చిన వాళ్లే కాబట్టి తాను ఫిరాయింపులపై ఏం మాట్లాడలేనని చెప్పారు. సీఎం రేవంత్ కు తాను 100 మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ చాట్ లో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన చిట్ చాట్ లో ప్రస్తావించిన అంశాలు కొద్దిగా ఫన్నీగాతో పాటు హాట్ గా ఉన్నాయని కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన బీజేపీకి కౌంటర్ వేశారు. అలాగే వలసల గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారని మనం చెప్పుకోవాలి. పిసిసి బాధ్యతతో పాటు సీఎం ఒక్కడే ఉంటే బాగుంటుంది అనే ఆయనే కంటిన్యూ అవుతున్నారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దాంతో పాటు మందకృష్ణ మాదిగ బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతున్నాడు. న్యూట్రల్ గా ఉండి ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్తామని కూడా ఆయన అన్నారు. బీజేపీ బౌండరీలో ఉండి మందకృష్ణ మాట్లాడితే రాజకీయ మాటలే వస్తాయి, కానీ రియాలిటీ ఏముంటుంది అని కూడా ఆయన ప్రధానంగా చిట్ చాట్ లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా దేశ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అధికారం కోసము ఎప్పుడు కూడా ఏనాడు అడ్డుదారులు తొక్కలేదు, ఇకపై కూడా అడ్డదారులు తొక్కరని కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గాంధీ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ నానమ్మ కానీ తాత కానీ అలాగే దాంతో పాటు తండ్రి కూడా తల్లి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా ఫ్యామిలీ దేశ ప్రజల కోసమే ఆలోచించారని కూడా ఆయన చిట్ చాట్ లో ప్రస్తావించారు. మళ్ళీ తర్వాత కూడా ఆయన లోకల్ ఫోక్ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇలా ప్రస్తావించారు, ఇప్పుడు ఏతులు నరుకుతున్న బీజేపీ వాళ్ళెవరూ కూడా స్వతంత్ర ఉద్యమంలో పుట్టలేదు, జిమికులతో అధికారంలోకి రావాలనేదే మోదీ అమిత్ షా విధానం అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కౌంటర్ ఇచ్చారు. అవగాహన లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే దాంతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయనే పీకే ఒకసారి బీజేపీ అంటాడు, మరోసారి కాంగ్రెస్ అంటాడు. ఆయన బతుకు తెరువు కోసం పెట్టుకున్న సర్వే సంస్థ అని కూడా పరోక్షంగా పీకేకి ప్రశాంత్ కిషోర్ కి కౌంటర్ ఇచ్చారని. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలో వస్తారని చెప్పారు, కానీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అధికారంలో వర్షాకాలంలో రాలేదు అనేది కూడా ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి ప్రతిపక్షాలని కూడా అన్నారు. ఆయన వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి బీఆర్ఎస్ కు లేదా అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ లో కింగ్ మేకర్ ఆయనే అని కూడా ఆయన ప్రస్తావించారు. మళ్ళీ దాంతో పాటు కేసీఆర్ పైన కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలుస్తాము, అలాగే బీజేపీ తెలంగాణలో మాదిగన రాజ్యసభ్యుడిని చేయమని అడిగావా, కేంద్ర మంత్రి చేయాలని డిమాండ్ అయినా చేశావా అని కూడా ప్రధానంగా ఆయన క్వశ్చన్ చేశారు కిషన్ రెడ్డిని. అలాగే దాంతో పాటు బంగారు లక్ష్మణ్ని నవలపాలు చేసినప్పుడు మందకృష్ణ నువ్వు కనీసం స్పందించావా, అలాగే దానితో పాటు కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో పాటు మందకృష్ణ మాదిగ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయనే బీజేపీని తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని అడిగావా అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మీరా కుమార్ స్పీకర్ చేసింది కాంగ్రెస్ కాదా, జగ్గారెడ్డి దేనికి కూడా కక్కుర్తి పడడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేస్తున్నా అని కూడా ఆయన చిట్ చాట్ లో ప్రస్తావించారు. ప్రభుత్వానికి అవమానం 2, అది కూడా ప్రతిపక్షాలతోనే అని కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. గాంధీ భవన్ లో ఈరోజు పంచాంగ శ్రవణంలో ప్రస్తావించిన అంశాన్ని ఆయన ఇక్కడ చిట్ చాట్ లో కూడా ప్రస్తావించారు. ప్రభుత్వానికి అవమానం 2గా ఉంది, అది కూడా ప్రతిపక్షాలతోనే అన్నారు. అలాగే రాజ్యపూజ్యం 16 ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళల్ని అడగండి అని కూడా చిట్ చాట్ లో ప్రస్తావించారు. ప్రజాధనం ప్రజలకే ఉపయోగం అవుతున్నాయి నిధులు,
అని కూడా ఆయన ప్రస్తావించారు. ఎండ్ కన్క్లూజన్ లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి మనము. పార్టీ ఫిరాయింపుల పైన నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను కూడా పార్టీలో మారి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను దీని మీద మాట్లాడడం సబబు కాదని కూడా ఆయన అన్నారు. అయితే మొత్తానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రస్తుతము ఒక హైప్ ఒక బజ్ క్రియేట్ చేసినట్టే పొలిటికల్ సర్కిల్స్ లో. ఎందుకంటే జగ్గారెడ్డి కొంచెం ఓపెన్ మైండెడ్ అండ్ ఎక్స్ప్రెసివ్, ఆయన ఏది ఉన్నా కూడా ఓపెన్ గా మాట్లాడతారు. ఈ రోజు కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసిన విధానాన్ని కూడా పలువురు కూడా పొలిటికల్ క్రిటిక్స్ తో పాటు ఇన్ జనరల్ గా పొలిటికల్ సర్కిల్ లో కూడా కొంతమంది నవ్వుకుంటున్నప్పటికీ పొలిటికల్ క్రిటిక్స్ మాత్రము జగ్గారెడ్డి కరెక్ట్ గా మాట్లాడారు, ఆయన ఏదన్నా కూడా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఆయన మాట్లాడింది వాస్తవం అని కూడా జగ్గారెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నారు. రెహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.